హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హిందువులకు పవిత్రమైన పండుగలలో ఒకటి సంకటహర చతుర్థి. ఈ పండగ గణపతికి అంకితం చేయబడింది. ఈ రోజున విఘ్నాలకు అధిపతి వినాయకుడికి పూజిస్తారు, ఉపవాసం ఉంటారు. ఈ రోజున చేసే పూజ మాత్రమే కాదు, దానాలు కూడా ఫలవంతంగా ఉంటాయి. ఇంట్లో ఆనందం శ్రేయస్సు నెలకొంటుంది. కనుక ఈ రోజు సంకటహర చతుర్థి ఎప్పుడు? ఈ రోజున సుఖ సంతోషాల కోసం చేయాల్సిన దానాలు ఏమిటో తెలుసుకుందాం. సంకటహర చతుర్థి అనేది హిందూ మతంలో గణేశుడికి అంకితం చేయబడిన ఒక ముఖ్యమైన పండుగ. ఇది ప్రతి నెల కృష్ణపక్ష చతుర్థి తిథి రోజున జరుపుకుంటారు. ఈ రోజున గణేశుడిని పూజిస్తారు, ఉపవాసం చేస్తారు. గణపతి ఆశీర్వాదం పొందడానికి నియమనిష్టలతో పూజించాలి. గణేశుడిని విఘ్నేశ్వరుడు అని పిలుస్తారు, అంటే అడ్డంకులను తొలగించేవాడని అర్థం. సంకటహర చతుర్థి రోజున గణపతిని పూజించడం వల్ల జీవితంలో వచ్చే అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. ఈ రోజున గణేశుడిని పూజించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు లభిస్తాయని, కుటుంబంలో ఆనందం నెలకొంటుందని నమ్ముతారు. భక్తులు తమ కోరికలు తీర్చుకోవడానికి సంకటహర చతుర్థి రోజున ఉపవాసం కూడా పాటిస్తారు. సంకటహర చతుర్థి రోజున ఏ వస్తువులను దానం చేయాలంటే బట్టలు. మీరు పేదవాళ్లకు, అవసరంలో ఉన్న వారికి కొత్తవి లేదా శుభ్రమైన దుస్తువులను దానం చేయవచ్చు. ధాన్యాలు, బియ్యం, గోధుమలు, పప్పులు సహా ఇతర ధాన్యాలను కూడా దానం చేయవచ్చు. పండ్లు, స్వీట్లు. గణపతి పూజలో పండ్లు, స్వీట్లు సమర్పించి పేదవాళ్లకు పంచడం మేలు చేస్తుంది. డబ్బు. పేదవారికి లేదా అవసరంలో ఉన్న వారికి డబ్బును దానం చేయవచ్చు. పుస్తకాలు, స్టేషనరీ. పిల్లలకు పుస్తకాలు, స్టేషనరీ వస్తువులు అంటే పెన్సిల్, పెన్నులు వంటి వాటిని విరాళంగా ఇవ్వవచ్చు. జంతువులకు ఆహారం. ఆవులు, కుక్కలు, ఇతర జంతువులకు ఆహారాన్ని దానం చేయవచ్చు. నీరు. దాహం వేసిన వారికి నీరు ఇవ్వడం అంటే వేసవిలో దాహార్తి తీర్చడానికి మంచి నీటి స్టాల్ ఏర్పాటు చేయవచ్చు. గొడుగు లేదా బూట్లు. అవసరమైన వారికి గొడుగు లేదా చెప్పులను దానం చేయవచ్చు. నెయ్యి. నెయ్యిని దానం చేయడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి వస్తుందని నమ్మకం. బెల్లం. బెల్లం దానం చేయడం వల్ల సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది, అదృష్టం కలుగుతుంది. దానం చేసేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోండి. దానం చేసేటప్పుడు మనసులో స్వార్థం ఉండకూడదు. ఎల్లప్పుడూ పేదలకు దానం చేయాలి. దానం చేసేటప్పుడు ఎవరిని అవమానించకూడదు. ఎవరి శక్తి సామర్థ్యం మేరకు దానం చేయాలి. దాన ధర్మాలు రహస్యంగా చేయాలి. సంకటహర చతుర్థి రోజున దానం చేయడం ద్వారా గణేశుడు సంతోషించి భక్తులను ఆశీర్వదిస్తాడని నమ్మకం. దానం చేయడం వల్ల ఇతరులకు సహాయం చేయడమే కాదు, దాతకు మానసిక ప్రశాంతత, సంతృప్తి లభిస్తుంది. దీంతో పాటు జీవితంలో వచ్చే అడ్డంకుల నుంచి విముక్తి లభిస్తుంది. ఈ వీడియో మరికొంతమందికి చేరడానికి లైక్ ఇంకా షేర్ చేయండి.